ఎప్పుడైనా మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేశారా అండి? నేను ఈ మధ్యనే రిటైర్ అయ్యాక ఆన్‌లైన్ షాపింగ్ స్టార్ట్ చేశానండి. కొంతమంది ఎంత తొందరగా పంపిస్తారంటే, ఇంకా మనము ట్రాకింగ్ నెంబర్ అడిగే లోపలే మనకు ఆ కొరియర్ వచ్చేస్తూ ఉంటుందనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను ఈ మధ్యన నాకొక చేదు అనుభవం బాగా అయిందండి. ఏంటి తెలుసా? వాళ్ళు ఒక చీర చూశాను, చాలా బాగుంది. అది నేను ఎప్పుడూ ఆర్డర్ చేసేది కాకుండా వేరే కంపెనీ అనమాట. అయినా కూడా అందరూ ఇంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారంటే బోలెడంత వాళ్ళకి ఫాలోవర్స్ గూడా ఉన్నారు. చాలా బాగుండుండొచ్చు అని అనుకోని దాంట్లో ఆర్డర్ చేశానండి. 1900 కట్టేసాను. కట్టేసిన తర్వాత 1 వీక్ అయిందండి. 1 వీక్ అయినా కూడా అది మనకు కొరియరు రాలేదు, ట్రాకింగ్ నంబరు రాలేదు. రాకపోయేసరికల్లా నేను వాళ్ళకి మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ కూడా చూసుకోలేదు. నెక్స్ట్ డే మెసేజ్ చూసుకొని ఈరోజు డిస్పాచ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ 4 డేస్ అయిందండి. 4 డేస్ అయిన తర్వాత ఆ డిస్పాచ్ రాదు, ట్రాకింగ్ నంబరు రాదు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తరనమాట. ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ వాళ్ళకి నేను మళ్ళీ మెసేజ్ పెట్టా. మళ్ళీ మెసేజ్ పెడితే ఈరోజు డిస్పాచ్. ఇట్లాగా 4, 5 సార్లు ప్రతిసారి ఈరోజే డిస్పాచ్, ఈరోజే డిస్పాచ్ అంటారు. అసలు ఎప్పుడు డిస్పాచ్ అవుతుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. ఇంకా నేనేం చేశానంటే, మీరు ఇంకా డిస్పాచ్ చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఈరోజు డిస్పాచ్ రోజు అంటున్నారు కాబట్టి, ఇంక డిస్పాచ్ చేయొద్దు. నా డబ్బులు నాకు రిటర్న్ చేసేయండి అన్నదానికి ఇమ్మీడియేట్‌గా రిప్లై పెట్టారండి. ఏంటి తెలుసా? మీ ఫోన్ నంబర్ పంపించండి, మీకు డబ్బులు పంపించేస్తాం. సరే అని చెప్పి నేను వాళ్ళు రాత్రి చూసుకొని వాళ్ళు పెట్టారు. నేను పొద్దున్న పెట్టా. పెట్టేసరికి సరే పంపిస్తా ఉంటారు. ఇదిగో పంపిస్తా ఉంటారు, అదిగో పంపిస్తా ఉంటారు. దానికి మళ్ళీ రోజు నేను మెసేజ్ ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఎత్తరనమాట. ఓన్లీ మెసేజెస్ తప్పించి దే కాంట్ టాక్. అందుకని చెప్పి మళ్ళీ చేస్తే అప్పుడు నాకు అది వచ్చిందండి. మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా అండి? చెప్పండి.